నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు. పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇరవై లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భైరవ్ రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేసిన భైరవ్ రోబోటిక్స్ ప్రతినిధులు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో సాగునీటి తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి. విజయవాడ కోర్టు హైకోర్టు ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి కృషి. లా అసోసియేట్ పేరిట విజయవాడ సిద్ధార్థ నగర్లో నూతన కార్యాలయం ఏర్పాటైంది. టిక్కిల రోడ్డులో ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రారంభించారు. యువ న్యాయవాదుల బృందం ప్రతినిధి కృష్ణ ప్రసన్న వైట్లను ఆయన అభినందించారు. ప్రజలకు మెరుగైన రీతిలో న్యాయ సేవలు అందించాలని సూచించారు. సిద్ధార్థ నగర్ టిక్కిల రోడ్లో నూతనంగా ఏర్పాటైన కృష్ణ లా అసోసియేట్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాది కృష్ణ ప్రసన్న వైట్ల ఇతర న్యాయవాదుల బృందాన్ని అభినందించారు. అనంతరం జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ తన సాంగత్యం కొంత ప్రమాదకరమైనదని, ఈ విషయం తెలిసి కూడా కృష్ణ అభిమానంతో తనను కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పద్యాన్ని చదివి వినిపించారు. అనంతరం కృష్ణ లా అసోసియేట్ తరపున కృష్ణ ప్రసన్న వైట్ల మాట్లాడుతూ న్యాయం కోరి వచ్చే వారికి తమకు చైతన్యంతా సహాయం అందించేందుకు కృష్ణ లా అసోసియేట్ కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. 8 మంది న్యాయవాదులు బృందంగా ఏర్పడి విజయవాడ కోర్టు హైకోర్టు ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకంతో వచ్చే వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. వివేకానంద యూత్ అసోసియేషన్ తరపున 15 ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న తాము ప్రతి 2వ, 4వ ఆదివారాల్లో తమ కార్యాలయంలో ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తామని స్పష్టం చేశారు. కృష్ణ లా అసోసియేట్స్ నుంచి ఇవాళ టీమ్గా, అంటే ఎవరికైతే న్యాయ సలహాలు, న్యాయ సూచనలు కావాలో, ఎవరైతే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారో వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు, అంటే న్యాయం అనేది ప్రొసీజర్ ఆఫ్ లా పైన ఆధారపడి ఉంటుంది. ఉన్నంతలో నమ్మకంగా ఇక్కడికి మాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి అని చెప్పి వచ్చే వాళ్ళందరి తరఫున వకాలత్ తీసుకుని వారి వాదనల్ని, అంటే వారి బాధ, వారి గోడు ఏదైతే ఉందో నమ్మకంగా కోర్టు దగ్గర వారికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ కృష్ణ లా అసోసియేట్స్ అన్న ఈ ఫర్మ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మంది లాయర్లు మేము ఒక బృందంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో విజయవాడ కానీ హైకోర్టు కానీ సంబంధించిన ఎటువంటి కేసులు ఉన్నా కూడా మా లా అసోసియేషన్ నుంచి లా సపోర్ట్ ఉంటుంది. అందులో భాగంగా మరియు మనం ఏం చేసినా కూడా సమాజం పైన ఆధారపడి ఉంటాం కాబట్టి సమాజానికి శ్రేయస్ జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల 2 మరియు 4 ఆదివారాలు ఇక్కడ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని కూడా మా బృందం నుంచి మేము నిర్వహిస్తాం. ఎవరైనా న్యాయ సమస్యలకు సంబంధించి సూచనలు తీసుకోదలిచిన వ్యక్తులు ఎవరున్నా కూడా కృష్ణ లా అసోసియేట్స్ని సంప్రదించగలిగితే మా కార్యాలయంలో ప్రతి 2 మరియు 4 ఆదివారాలు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా న్యాయం కొద్దిగా కాస్ట్లీ అఫైర్, నిజంగా ఇబ్బంది ఉండి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు కూడా మేము ఉచితంగానే, అంటే వివేకానంద యూత్ ట్రస్ట్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవాడ నగరంలో నిర్వహించడం జరిగింది. సేవతో భాగంగా వృత్తి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి సహాయమైనా కూడా నమ్మకంగా, ఎక్కడ కూడా న్యాయాన్ని నమ్మకాన్ని నమ్మకుండా పనిచేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను, మీ చేత్తో చేయాలంటే కాదని నాకు వచ్చాను. మీరందరూ వచ్చిందని ఇలా బైట్స్ అడుగుతారని నేను అనుకోలేదు. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉన్నది.
నాకు ఈ ప్రపంచంలో చాలామంది స్నేహితులు ఉన్నారండి. నాతో సాంగత్యం కొంచెం ప్రమాదకరమైన సాంగత్యం. దాని ఫలితం కొంత కృష్ణ చూశాడు. సరే ఎనివే ఆయన రిస్క్ తీసుకున్నాడు, పిలిచాడు, వచ్చాను. కానీ మీ సంగతి నాకు తెలియదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు వాడే కదా. ఆయన గురించి ఒక సందర్భంలో సాయంత్రం 10 మంది కవులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ సత్యనారాయణ గారి గురించి ఒక శేషపద్యం చెప్పారు. మొత్తం అంతా గుర్తులేదు, 2 లైన్లు గుర్తుంది చెప్తాను. శుభమంచు కొత్తింట జోచుచున్ పొత్తమ్ము కొన్న లింగమ్మ కొంప కూలిపోయే అని మొదట్లోంది. బంద కనకలింగేశ్వరరావు సత్యనారాయణ గారు కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్. కనకలింగేశ్వరరావు గారు ఇల్లు కట్టుకుంటే మామూలుగా మనం చెంబో తప్పాలను ఏదో బట్టలు ఏదో పడతాం ఫ్రెండ్స్ ఎవరిని గృహప్రవేశం చేసుకుంటే సత్యనారాయణ గారు పుస్తకం రాసి అంకితం ఇచ్చాడు. తర్వాత జరిగింది ఏంటంటే సంవత్సరానికి కనకలింగేశ్వరరావు గారు భార్య కాలం చేసిందంట. ఆయన పంప కూలిపోయిందని తెలుగుళ్ళు అంటారు, భార్య పోతే ఎవడున్నాడు పంప కూలిపోయింది అంటారు అని మొదలుపెట్టి మిగతా వాళ్ళకి ఏం జరిగింది ఇది విశ్వనాథ సత్యనారాయణ గారితో సొసైటీ అయిన వాళ్ళందరికీ 4 పదాలు చెప్పి ఆయన దండం పెట్టి అందరూ లేచి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు దండముర బాబు నీకున్ని కైతులకు కవులలోన బొమ్మ రక్కసి వీవు అని కంక్లూడ్ చేశాడు. నాది కూడా దాదాపు అదే స్టేటస్. నాకు సావాసం చేసినాడు బతుక బాగుపడిన దాఖలా లేని నువ్వు. కృష్ణ గారు తీసుకుని పిలిచాడు, కాదంలోకి వచ్చాను. ఆ తర్వాత మంచి జరుగుతున్నాం కోరుకుంటా, లేకపోతే నన్ను తిట్టొద్దు. చాలా 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్లు పవన్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో జనాభా నిర్వహణ పథకం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం తరహాలో ఉగాది నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. కలెక్టర్ల సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశంపై సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటు 0కు చేరుకోవాలన్నారు. కాగా నైపుణ్యం పోర్టల్ పనితీరుపై నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు వీడియో ప్రదర్శించారు. పోర్టల్లో ఏం అందుబాటులో ఉంటాయనేది అందులో చూపించారు. ఒక ప్లంబర్ను తెలుగులో ఏఐ టెక్నాలజీ ద్వారా ఇంటర్వ్యూ చేసిన వీడియో ప్రదర్శించారు. కాగా ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటి వరకు 4.84 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. మొత్తం 20 లక్షల ఉద్యోగాల పేర్లతో సహా డాష్ బోర్డులో కనిపించాలి. ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రణాళిక రూపొందించాలి అని స్పష్టం చేశారు. అమరావతిలో జీవ వైవిధ్యం సాధించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం అభినందనీయమని మంత్రి కొలుసు పార్థ సారథి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి పార్థ సారథి 2 రోజుల పాటు నిర్వహించిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ విశేషాలను గురువారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన స్థితిలో అధికారం చేపట్టిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు కేవలం 18 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ పట్టాలెక్కించారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి ఆర్థికంగా బలోపేతం చేసి 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా 2 రోజుల కలెక్టర్ల సమావేశం జరిగిందని, కలెక్టర్ల మధ్య అభివృద్ధి సంక్షేమంలో పోటీతత్వాన్ని పెంపొందించేలా చర్చలు జరిగాయని మంత్రి పార్థసారథి వివరించారు. ప్రజలకు వేగంగా సుపరిపాలన అందించేలా పలు సమస్యల పరిష్కారం దిశగా సమావేశం జరిగిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కలెక్టర్ ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల విద్య, ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వారి భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పీజీఆర్ఎస్లో లక్షల సంఖ్యలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి లాజికల్ పద్ధతిలో పరిష్కరించాలని, ఆర్థికేతర సమస్యలన్నింటినీ వీలైనంత త్వరలో పరిష్కరించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. నిర్దిష్ట కాల పరిమితిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, రీసర్వే 22A పాస్ పుస్తకాల జారీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. పోలిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కష్టపడి ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పట్టాలెక్కించడమే కాకుండా ఆర్థికంగా
కొంత మెరుగు పరిస్థితులకు తీసుకురావడమే కాకుండా దాదాపు 10-11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన సందర్భంగా మరి ఒక కమిటీ, దాంట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారందరూ కూడా ఉన్నారు. వారందరూ కలిసి ఈ అవార్డు ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఇదంతా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, మోడీ గారి నాయకత్వం పట్ల, లోకేష్ గారి నాయకత్వం పట్ల చూపించిన విశ్వాసానికి ప్రత్యేకగా ఈ రిజల్ట్స్ సాధించామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ 2 రోజులు 5th కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్ చాలా అర్థవంతంగా రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయుక్తమైన దిక్సూచిగా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. కలెక్టర్ల మధ్యలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా ఆయా జిల్లాల్లో వేరువేరు రంగాల్లో ఆ జిల్లాలు సాధించిన ప్రగతిని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ లాగా చూపించి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా చర్చలు కూడా జరిగినాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ సమావేశంలో కలెక్టర్లు దైనందిన పరిపాలనలో, రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి, అదేవిధంగా ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు సుగమమైనవి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర 2047 ఏదైతే 10 సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి, సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాను. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి సిటీ అందాలను వీక్షించి సెల్ఫీలు దిగారు. గాంధీ పర్వతానికి వచ్చిన సందర్శకులు చిత్ర యూనిట్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనుకు రూబెన్స్ మాట్లాడుతూ, దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అద్భుతమైన పాటలు రచించగా వాటికి తనదైన శైలిలో సంగీతాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించడం ఎంతో సంతోషంగా ఉందని, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట సక్సెస్ అయిందని, ప్రేక్షకులు ఆ పాటను ఎంతగానో ఆదరించాలని చెప్పారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రంలో కూడా అన్ని పాటలు వినసొంపుగా ఉంటాయని, ప్రతి ఒక్కరిని అలరిస్తాయని తెలిపారు. తాను విజయవాడలోని గాంధీ పర్వతాన్ని మొదటిసారి వీక్షించానని, గాంధీ పర్వతం పై నుంచి సిటీని చూస్తుంటే చక్కగా ఉందని, కూడా సెల్ఫీ దిగానని, విజయవాడ గాంధీ హిల్ను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ, నేటి సమాజంలో ఎంతో మంది అమ్మాయిల నిజ జీవిత కథలతో స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. థ్యాంక్ యూ అండి, ప్రెస్ మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా పబ్లిసిటీ ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా బ్యాడ్ గర్ల్స్ అని పేరు పెట్టాము, కానీ ఆ అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయిలకి మన స్కూల్లో సైన్ టీటాలు కాస్ట్ టీటాలు అన్నీ నేర్పుతున్నారు, కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే, ఎల్కేజీ నుంచి అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ కనుక నేర్పిస్తే బై ద టైం దే రీచ్ 10th క్లాస్ ప్రతి అమ్మాయి ఒక అమ్మోర్లా తయారవుతుంది. కరాటే బ్లాక్ బెల్ట్ రావచ్చు అందరికీ. సో అలాగే ఎంటర్టైనింగ్గా చెప్తున్నాం మేము.
సో ఈ సినిమాలో మామూలు జాతిరత్నాలు మ్యాడ్ ఇలాంటి అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా, మేము అమ్మాయిలతో కామెడీ సినిమా ఎందుకు చేయకూడదు అని చెప్పి స్టార్ట్ అయిన ఐడియా. అండ్ అమ్మాయిలు అంటే ఓన్లీ అమ్మాయిలే కాదు, ఇదిగో మా హీరోలు కూడా ఉన్నారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. బ్యాడ్ గర్ల్స్ అంటే బి అంటే బ్యూటీ, డి అంటే డేరింగ్. సో అలా ఉండాలి, ప్రతి అమ్మాయి ఉండాలి అని చెప్పి ఫుల్ ఎంటర్టైనింగ్గా చెప్పాం. అండ్ అమ్మవారు దుర్గమ్మదేవి పొద్దున్న వెళ్ళి దర్శనం జరిగింది బాగా. సో అందుకని మేము ఇక్కడ మా క్రూ అంతా మేము వచ్చాం. ఇప్పటికే మేము రిలీజ్ అయిన పాటలు అన్నీ చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ప్రతి సినిమా ప్రెస్ మీట్లు పెడతారు, మా సినిమా బాగుందని చెప్తారు. మేము అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి రావడం ప్రెస్ మీట్ అందరికీ నమస్కారం. ఇక విజయవాడకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దీన్ని ఏమంటారు ప్లేస్? గాంధీ హిల్స్. అసలు ఫస్ట్ టైం రావడం ఎంత చాలా చాలా బాగుంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎలాగో గాంధీ హిల్స్ అంత బాగుంది. ఎప్పుడు రాలేదు ఇక్కడికి, బట్ చాలా బాగుందండి. అండ్ సో లైక్ ఆఫ్టర్ 30 రోజులు ప్రేమించడం ఎలా పబ్లిసిటీకి వచ్చామో, ఫిలిం చాలా మంచి హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్స్, బ్యాడ్ అనే పదం ఉంది తప్ప ఫిలిం ఇట్స్ వెరీ గుడ్. మొన్న చాలా బాగా చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్కి అందరికీ. మంచి నీలి నీలి ఆకాశం తర్వాత ఇలా చూసుకుంటా నేను సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ముందే సారీ చెప్తా, నాకు తెలుగు అంత పూర్తిగా రాదు, బట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సార్ నరేట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఈ మూవీలో ఒక స్టోరీలో చాలామంది అమ్మాయిలకు ఆ ఫియర్, షైనెస్ అన్నీ ఉంటాయి. సో చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతారు. సో ఒక కరేజ్ అని ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ అని ఉంటే మనం ఎన్ని సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్తో మూవీ చేద్దాం. అండ్ ఒక మెసేజ్ ఉంది, చెప్పొచ్చు అది, సెల్ఫ్ డిఫెన్స్. So sir, like sir said, self-defense, we learn so many things from our childhood, but if we learn self-defense, it will be a lot of useful. Like the crime will be reduced. Namaskaram, na peru Roshni. Thank you so much first of all to all of you for coming. And is cinema peru Bad Girls. Whenever we heard about bad girls, we have a doubt what kind of name it is. Like bad represents something else, as whenever we said the word. But here, as sir said, bad, the full form of bad is beautiful and daring. And daring means here, we 4 girls represent those kinds of girl who can step out their comfort zone, who can represent and live their life on their own terms, and they know what is right and wrong and take full step and fight back towards the social norms. And as sir said that no doubt it is very important for today's girl that they should know about the self defense, but it is also very important that they నేను రాయలసీమ నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ని. యూజువల్లీ రాయలసీమ నుంచి పెద్ద ఆర్టిస్టులు ఉండరండి. సో అదే ఆలోచనతో నేను ఐ మస్ట్ క్రియేట్ మై ఓన్ పొజిషన్ నేను రాయలసీమ అనుకునే ఆలోచనతోనే నేను నటన రంగంలోకి ప్రవేశం చేసిన. అప్పటి నుంచి ఇట్స్ బీన్ 4 years ఐ గెస్. 4 yearsలో ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన. అండ్ మై కెరియర్ టర్నింగ్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ దిస్ ఫిల్మ్. నేను ఏదో అంటారు కదా, కళ నిజమైన ఒక సందర్భం అని. ఇది కళ నిజమైన సందర్భం కాదు కండి, కళలో కూడా కళ్ళని కళ నిజమైన సందర్భం. ఎందుకంటే ఐ నెవర్ వాంట్ టు బీ అ బిగ్ యాక్టర్ ఆర్ బిగ్ హీరో. నాకేదో నటన చేసుకుంటా నా జీవితాన్ని కొనసాగిస్తా, నాకంటూ నా ప్రాంతంలో ఒక చిన్న పేరు గుర్తింపు తెచ్చుకుందాం అనుకుని. అట్లాంటిది నాకు నిమ్మని కష్టానికో లేదంటే దేవుడు నా బిడ్డ చూపించిన కరుణకో నా ఫస్ట్ మూవీయే నీలి నీలి ఆకాశం సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. 4 కలకితో వచ్చిన ఆ అద్భుతం. అదే డైరెక్టర్ మున్నా సార్, అదే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సార్, అదే లిరిసిస్ట్ చంద్రబోస్ సార్, అదే సింగర్ సిద్ శ్రీరామ్ గారు, వీళ్ళు నలుగురి కలయికతో ఒక పాట రావడం. నాకు సినిమాల్లో క్యారెక్టర్ వస్తే చాలు, ఆ క్యారెక్టర్తో వచ్చే పేరు పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఉంటే చాలు అనుకునే నాకు ఈ క్యారెక్టర్ పేరు ఆకుల శివశంకర వరప్రసాద్ నాయుడు అని ఆయన పేరు పెట్టడం. పాటలు పక్కన పెడితే నా క్యారెక్టర్కి 4 మాటలు ఉంటే చాలు అనుకునే నాకు ఈ సినిమాలో 4 పాటలు ఉండడం.
దయవేచ్చి అనుకుంటున్నా సినిమా కోసం చాలా కష్టపడినా అండి. ఈ సినిమా వచ్చిన తర్వాత నా వల్ల ఎటువంటి ఇబ్బంది సినిమాకి ఉండకూడదు అనుకుని ఏ డేట్స్ క్లాసెస్ రాకుండా నా వల్ల ఎంత వీలైతే ఉంటుందో అంత నేను ఇన్వెస్ట్ చేసిన. ఐ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ ఎ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్ and I'm really going to hope, I'm really going to expect that this film will bring a lot to me. And coming to the part of the film, Bad Girls. నా జీవితంలో చాలామంది బ్యాడ్ గర్ల్స్ ఉన్నారండి. ఒకటి మా అమ్మ కోయిటిపోయింది కష్టపడడానికి, ఆడిప్పటికీ కష్టపడతానే ఉండదు, ఏ పొద్దున నన్ను ఏమి ఇబ్బంది పెట్టలా. ఆయమ్మ ఒకటి. ఇంకోటి మా అక్క కానీ ఒకటే అమెరికాలో కష్టపడుతూ ఉండేది, ఆయమ్మ ఒక బ్యాడ్ గర్ల్. అంతెందుకు విజయవాడలో మా పెద్దమ్మ కూతురు మా ఇంకో అక్క ఉండదు, అమరావతి నుంచి కొద్దిగా నేడు సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖ కార్యాలయంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భైరవ్ రోబోటిక్స్ సంస్థ ఎండి రామకృష్ణ కొమ్మూరే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేసిన భైరవ్ రోబోటిక్స్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన మంత్రి భారత్లో తొలి సాయుధ చతుర్భుజ శ్వాసను ఆవిష్కరించిన చెన్నైకి చెందిన భైరవ్ రోబోటిక్స్ సంస్థ రోబోటిక్స్ ఆటోమేషన్ రంగంలో తాజా ఆవిష్కరణలు భవిష్యత్ ప్రణాళికలపై మంత్రికి వివరించిన భైరవ్ రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల సృష్టిలో రోబోటిక్స్ రంగం కీలక పాత్ర పోషించనుందన్న మంత్రి బీసీ జనార్దన్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ నేడు దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆవిర్భవించిందని సంతోషం వ్యక్తం చేసిన మంత్రి వివిజి రామ్జీ చట్టంపై బురద చల్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఆరోపించారు. రాద్ధాంతమే సిద్ధాంతంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మోదీ పాలనలో గ్రామాల అభివృద్ధి చూసిన ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మడం లేదని చెప్పారు. నగరంలోని స్టేట్ బీజేపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పాల్గొని మాట్లాడుతూ వికసిత భారత్ 2047లో భాగంగా భారతదేశ అభివృద్ధిలో గ్రామాలు ముందుండాలన్న లక్ష్యంతో వివిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి గ్రామాన్ని వికసిత గ్రామ పంచాయతీగా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. కేంద్రంలో ప్రతి పథకానికి రియల్ టైం గవర్నెన్స్ ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిధులు లీకులు లేకుండా నేరుగా లబ్ధిదారునికే చేరే విధంగా మార్పులు చేశామన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ బురద చల్లాలని ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర నిధులు దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలకు చట్టం చదువుకోవడం తెలియదన్నారు. అంటే ఈ ప్రాజెక్టు ఆ శాఖలో ఏం జరుగుతుందో ఈ శాఖకు తెలియదు, ఈ మండలంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇలా గజిబిజి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులలో అన్నిటినీ సంబంధిత పనులన్నిటినీ తీసుకొని ఒక చోటుకి వస్తే అప్పుడు ఆ వృధా అనేది చాలా తగ్గుతుంది. అది రాష్ట్రానికైనా సరే కేంద్రానికైనా. గ్రామాలకి మరింత ఎక్కువగా నిధులు వస్తాయి. ఇది చట్టం ద్వారా జరగబోయేది. అది గ్రామాలకి మరిన్ని నిధులు వస్తాయి, మరింత ఉపాధి లభిస్తుంది. ఇదేంటంటే వీళ్ళు ఇంకా సహజంగానే వాళ్ళకు ఉన్నటువంటి ధోరణి ఏంటంటే ఈ దేశాన్ని అంతా కూడా దోచిపెట్టేస్తున్నారు కొంతమందికి అన్నటువంటిది ఒక ప్రతి దానికి ముద్రేస్తారు. ఆ నాకలేస్తుంది అన్నం తిన్నావంటే నువ్వు పట్టు చీర కట్టుకొచ్చావేంటి అని అడిగినట్టుగానే ఉంటుంది. అంటే సంబంధం లేకుండా దేనికైనా సరే ఏదో ఒక దానికి ఎవరో ఒక దానికి లింక్ పెట్టాలి, దాన్ని కార్పొరేట్ చేసేస్తున్నారని. ఈ విషయానికి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు జరుగుతున్నటువంటిదే. ఆయనున్న 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయాలన్నటువంటి మెడికల్ కాలేజీలని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పేద వైద్య విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యము విద్యను అందించాలని చూస్తుంటే ఈరోజు కోటి సంతకాలట గవర్నర్ని కలవబోతున్నాడట. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పనులన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళకి చేయడం చేత కాదు, చేస్తున్నటువంటి వారిపైన బట్టగాల్చి మొహం మీద పడేసేటటువంటి అలవాటు వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. అందుకేగా ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో ఆయన ఇంటికి పంపించారు, అక్కడ కేంద్రంలో కూడా వరుసగా 3 సార్లు ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. అయినా వీళ్ళ బుద్ధి మారదు మనకి. అట్లాగే కరప్షన్ ఇందాకే నేను వేళేదో దీని వెనకాల పెద్ద కుట్రలు జరిగిపోతుంది. వేల కోట్ల రూపాయలు బడా బాబులకు కట్టపెట్టేందుకే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్నారని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు కె రామకృష్ణ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అనేక ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అప్పచెప్తుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం చేస్తుందని చెప్పారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు కె రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు
కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పీపీపీ పేరుతో ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రభుత్వం ఆస్తులను ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు కట్టబెడుతుందన్నారు. ఈ విధానాల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండగా అనుసరించేటటువంటి విధానం ఒక పద్ధతిలో ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించేటటువంటి తీరు ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం. గత యువగళం సందర్భంగా నిర్వహించేటటువంటి సందర్భంలో నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు. అప్పటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 107, 108 ఉపసంహరించుకుంటామని చెప్పి, ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగానే అని చెప్పారు. కానీ ఈ రోజున 590 జీవో ఇస్తూ ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ పేరుతోటి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసేటటువంటి విధానాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం. పీపీపీ సిస్టంలో ఆల్రెడీ ఇప్పటికే 90% పూర్తయిన వాటిని సీట్లు వచ్చిన వాటిని కూడా కాదనుకుని దుర్మార్గంగా సీట్లు సరెండర్ చేసిన ఈ దిక్కుమాలిన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విజయవాడ నగర సమితి ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమం పెట్టిందో అభినందిస్తూ ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి తెరదీశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ దేశంలో మొదటిసారి ఈ విధంగా 50% అమ్మేస్తే కిటికీ తెరిస్తే డోర్లు కూడా తీసేసి పైకి పెంచుకుంటే దుర్మార్గం వాళ్ళు కుదరదు. తక్షణమే దీన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం కూడా చెప్తున్నాం, ఇంతకు మిత్రులు చెప్పినట్టు మీ అయ్యా జాగీర్ లేవాళ్ళ విశాఖ ఉక్కు అమ్మడానికే మీ అయ్యా జాగీరా ఇక్కడ తెలుగు ప్రజలు అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆత్మ. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న 17 గవర్నమెంట్ కళాశాలలు, మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పారు, పీపీపీ అంటే ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఇది ప్రైవేటేషన్ కాదు, గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంటే 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా ఇస్తుంది. మరి ఇన్ ద నేమ్ ఆఫ్ పీపీపీ మీరు 1200 కోట్ల రూపాయలు ఏవైతే వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారో ఇంతకంటే వృథా ఇంకోటి ఉందా అని అడుగుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ ఏమో ప్రైవేటా, అదేవిధంగా అక్కడ ఫీజు కలెక్ట్ చేసుకునేది ప్రైవేట్ వాడే కలెక్ట్ చేసుకుంటాడు, సీట్ల అలాట్మెంటు ప్రైవేట్. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేశామని, అలాగే దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పాటిల్ దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు, పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇరవై లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో
భైరవ్ రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేసిన భైరవ్ రోబోటిక్స్ ప్రతినిధులు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో సాగునీటి తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.